కొంతమంది సన్నాసులకు ఏం చెప్పినా అర్థం కాదు. నేను మొదట్లోనే చెప్పిన, ఉద్యమం జరిగే సమయంలో చెప్పేవాడిని. ఉద్యోగస్తులందరికీ చెప్పిన, ఆ రోజు ఉద్యోగ సంఘాల సమావేశం జరుగుతూ ఉంటే, తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడడం జరిగితే డెఫినెట్గా మనం మంచి ధనిక రాష్ట్రంగా ఉంటాం, మంచి రిసోర్స్ఫుల్ స్టేట్గా ఉంటాం. కాబట్టి ఇండియాలోనే నెంబర్ 1 జీతాలు మీకు ఇచ్చే పరిస్థితి వస్తుందని కూడా అది నేను చెప్పిన. అది నిజమైంది, ఇలా జరుగుతూ ఉంది. మన తెలంగాణ ఉద్యోగులు దేశంలో నెంబర్ 1 కేటగిరీలో ఇలా శాలరీస్ తీసుకుంటూ ఉన్నారు. మీ అందరికి తెలిసి ఆ విషయం. అట్లానే మనం మంచి రాష్ట్రంగా ఉన్నాం, చాలా రిసోర్స్ఫుల్ రాష్ట్రంగా ఉన్నాం. వాస్తవానికి మనది బంగారు తునక, చేతిలో పరాధీనమై నలిగిపోయినందు తప్ప మనకు రిసోర్సులు లేక కాదు, వనరులు లేక కాదు. నిన్న ఒక 40 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అది ప్రజాధనం, ఆ డబ్బు ప్రజల సొమ్ము. అట్లా వచ్చిన డబ్బునంతా ఏం చేస్తాం? డెఫినెట్గా మా చేనేత కోసం వాడుకుంటాం, మా దళితుల కోసం వాడుకుంటాం, మా పేదరికం కోసం వాడుకుంటాం. దేనికి వాడతాం ఆ డబ్బును? 100% ఈ సమాజంలో ఉన్న ప్రతి వర్గం, ప్రతి కార్మికులు, ప్రతి ఒక్కరు తల ఎత్తుకొని గౌరవంగా ఎస్ మాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి రావాలనే ప్రయత్నం చేస్తాం తప్ప వేరే ప్రయత్నాలు చేయం. ఇంకా కొన్ని చిన్న చిన్న ముక్కలున్నాయి. ఇప్పుడే ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ నాకు చెప్తా ఉన్నాడు, 19 నుంచి పార్లమెంట్ సమావేశాలున్నాయి కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క సభ జరుగుతూ ఉండి నేను మధ్యలో లేచి వచ్చిన. రమణ గారు వచ్చారు, వారికి నేను కండువా కప్పి రావాలి, నాకు వ్యక్తిగతంగా సన్నిహితుడు, నేనే పోవాలని చెప్పి మీరు నన్ను క్షమించాలని చెప్పి నేను వచ్చిన ఇక్కడికి. ఇంకా ఆయన మీద ఉండే వ్యక్తిగతమైన ప్రేమతోని నేను రావడం జరిగింది. అయితే పార్లమెంట్లో మన పాత్ర ఏంది, ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. నిన్న ఒక ముక్క మీద అమ్మేసినారు, ఇవాళ కూడా ఒక 15 ఎకరాలు 16 ఎకరాల ముక్క అమ్ముతున్నారు. ఇప్పటికే 45 పాట అని చెప్పిండు ఆయన, నేను వస్తూ ఉంటే. అంటే మనకున్న ఒక చిన్న చిన్న ముక్కలు పరాధీనమైతాయి, కబ్జాల పాలైతాయి, లిటిగేషన్ అవుతుందని చెప్పి అనుకున్న కాడ గా చిన్న చిన్న ముక్కలు అమ్మితేనే మనకు 1000 కోట్ల రూపాయల సంపద సమకూరుతా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎల్ రమణ గారిని టీఆర్ఎస్లో చేర్చుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోకాపేటలో అమ్మిన భూముల గురించి మాట్లాడుతూ, మన ధనిక రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కొన్ని వీళ్ళు కబ్జాలు పెట్టుకుంటుంటే ఈ కబ్జాల నుంచి రక్షించడానికి ఇంత తునక భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఎంత ధనికమైందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వచ్చిన ఆదాయాన్ని దళితులకు, గిరిజనులకు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించుకుంటాం అని ప్రభుత్వ భూమిని అమ్మి దాదాపుగా 50 ఎకరాల భూమి అమ్మితే 2000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హెచ్ఎండిఏ వాళ్ళు ప్రకటన చేసింది. హెచ్ఎండిఏ అమ్మిన భూములు కోకాపేట గ్రామంలో గతంలో 15 సంవత్సరాల క్రితం ఇదే కోకాపేటలో ఇప్పుడు అమ్మిన భూముల పక్కనే నియోపోలిస్లో కానీ గోల్డెన్ మైల్లో కానీ 2005-06 సంవత్సరంలో భూములు అమ్మితే 14.5 కోట్లకి ఎకరం పోయిందని ఆ రోజు పతాక శీర్షికల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమ్ అసలు ఆకాశాన్ని అంటుతుంది, హైదరాబాదు భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది, ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు హైదరాబాద్కు తరలిస్తున్నాయి, దేశంలో ముంబై, పూణే, బెంగళూరు, ఢిల్లీ కంపెనీలు హైదరాబాద్కు పెట్టుబడులు వస్తున్నాయని ఆనాడు కూడా పత్రికలు రాసినాయి. ఇప్పుడు మళ్ళా అదే భూములల్లో ఆ రోజు అమ్మంగా మిగిలిన భూములు, వాటికి ఆనుకొని ఉన్న భూములను 15 తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి, మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు
ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు.